వరంగల్ ఈస్ట్ విషయానికి వస్తే ఈ నియోజకవర్గం 2009 డీలిమిటేషన్కు ముందు హన్మకొండ అసెంబ్లీగా ఉండేది. వరంగల్ కార్పొరేషన్తో పాటు మండలం పరిధిలో కొంత భాగం ఈస్ట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేయడం ఖాయమైంది. మరి ఆయనకు ప్రత్యర్థులుగా ఎవరు పోటీ చేస్తే ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయి? నన్నపనేని నరేందర్పై ఓటర్ల అభిప్రాయం ఎలా ఉంది? సిట్టింగ్ ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు ఏ మేరకు చేశారు? ప్రజల మనసులను మరోసారి చూరగొంటారా, లేదంటే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటారా? బిగ్ టీవీ గ్రౌండ్ రియాలిటీ ఎలక్షన్ సర్వేలో ప్రజాభిప్రాయాన్ని చూద్దాం. అయితే అంతకంటే ముందు 2018 ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ రిజల్ట్స్ను ఓసారి చూద్దాం. 2018 ఎన్నికల్లో నన్నపనేని నరేందర్ వర్సెస్ వద్దిరాజు రవిచంద్ర వర్సెస్ కుసుమ సతీష్ వీళ్ళు ముగ్గురు బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 54%, కాంగ్రెస్ పార్టీకి 35%, బీజేపీకి 3%, ఇతరులకు 8% ఓట్లు దక్కాయి. ఇక గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నన్నపనేని నరేందర్ 54% ఓటు షేరుతో 83,000కు పైగా ఓట్లను సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వద్దిరాజు రవిచంద్రకు 35% ఓటు షేరుతో 55,000కు పైగా ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సతీష్ కుసుమ పోటీ కేవలం 3% ఓట్లతో పోటీ నామమాత్రంగానే కనిపించింది. ఇక నన్నపనేని నరేందర్ వద్దిరాజుపై 28,000కు పైగా ఓట్లతో గెలిచారు. మరి వచ్చే ఎన్నికల్లో నన్నపనేని నరేందర్కు ఎవరు ప్రత్యర్థిగా ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? నరేందర్ పట్ల ఓటర్ల అభిప్రాయం ఎలా ఉంది? ఆయనకు అనుకూల ప్రతికూల అంశాలేంటో ఓసారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు నన్నపనేని నరేందర్. మరి నరేందర్కి సంబంధించినటువంటి పొలిటికల్గా కలిసి వచ్చేటువంటి అంశాలేంటి, మైనస్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటో గమనిద్దాం. ముందుగా ప్లస్ పాయింట్స్ని కనుక చూస్తే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా చేసినటువంటి అనుభవం ఆయనకి ప్రధానంగా కలిసి వచ్చేటువంటి ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. ఇక నియోజకవర్గ పరంగా చూస్తే నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల అమలయ్యేలా చొరవ చూపడం కూడా ఆయనకి బాగా కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే కొంతవరకు ప్రజల మధ్య ఉంటారు, పార్టీ కార్యక్రమాల్లో అయితే యాక్టివ్గా ఉండడం వల్ల కూడా ఆయనకి రాజకీయ పరంగా కలిసి వచ్చేటువంటి అంశం. నెక్స్ట్ పార్టీ రిలేటెడ్గా చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో చాలా స్నేహ సంబంధాలను కొనసాగించడం కూడా ఈయనకి బాగా ప్లస్ అయ్యేటువంటి అంశాలు. ఇది నన్నపనేని నరేందర్కి సంబంధించినటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్. ఇక మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు కనుక పరిశీలిస్తే ప్రజలను కలవకపోవడం, సమస్యలను పట్టించుకోకపోవడం, స్నేహశీలి కాకపోవడం, అంటే ప్రజలతో ఫ్రెండ్లీనెస్ మెయింటైన్ చేయడంలో బాగా మైనస్ అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 300 కాపులకే ప్రాధాన్యత ఇస్తారు అనేటటువంటి ఒక అపవాదు అయితే కనిపిస్తుంది. ఆ నేతలకే నిధులు ఇస్తారు అనేటటువంటి అపవాదు కూడా ఈయనపైన ప్రధానంగా కనిపిస్తుంది. ఇది కూడా మైనస్ అయ్యేటువంటి ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. ఇక గతం విషయంలో చూస్తే గతంలో మంజూరైన హరిత హోటల్ను నిలుపుదల చేయడంపై స్థానికంగా అసంతృప్తి కూడా కనిపిస్తుంది. ఇక డెవలప్మెంటల్ యాక్టివిటీ విషయంలోకి వస్తే నెక్స్ట్ మనం చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు శిలాఫలకాలకే పరిమితమయ్యారు తప్ప దాన్ని వాస్తవ రూపంలో తేలేకపోయారనేటువంటి విమర్శ కూడా ఈయన పట్ల కనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూస్తే ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడ్డారు అనేటటువంటి ఆరోపణలు కూడా నియోజకవర్గంలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక పొలిటికల్గా చూస్తే క్యాడర్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి కనిపిస్తుంది. తమను పట్టించుకోవడం లేదనేటటువంటి ఒక ఆవేదన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు కొండ సురేఖ, సీనియర్ రాజకీయ నాయకురాలు. మరి సురేఖకి సంబంధించినటువంటి ప్లస్లేంటి, మైనస్లేంటి? ముందుగా ప్లస్ పాయింట్స్ని కనుక పరిశీలిస్తే సాయంపేట, పరకాల, వరంగల్ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇవన్నీ కూడా ఆమెకి పొలిటికల్గా కలిసి వచ్చేటువంటి అంశాలు. నెక్స్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా చేశారు. ఆ అనుభవం కూడా ఆమెకు బాగా కలిసి వచ్చేటువంటి ఫ్యాక్టర్స్. ఇంకా చూస్తే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉంటున్నారు. ఇది కూడా బాగా కలిసి వచ్చేటువంటి అంశం, ఎందుకంటే పాత పరిచయాలు కూడా అడ్వాంటేజ్ అవుతాయి. నెక్స్ట్ వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం మొత్తం ప్రభావం చూపించగలిగినటువంటి క్యాపబిలిటీ అయితే సురేఖ సొంతంగా కనిపిస్తుంది. ఇక రాష్ట్ర స్థాయిలో చూస్తే అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. భర్త కొండ మురళి సపోర్ట్ కూడా పూర్తిగా ఉండడం ఆమెకు ప్రధానమైనటువంటి బలంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక పార్టీ రిలేటెడ్గా చూస్తే
కాంగ్రెస్ పార్టీ నుంచి సరైనటువంటి అభ్యర్థి అనే అభిప్రాయాన్ని అయితే ఓటర్లు నియోజకవర్గ వ్యాప్తంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది సురేఖకు సంబంధించినటువంటి గ్రౌండ్ డీటెయిల్స్. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. మరి ప్రదీప్ రావుకు కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటో చూద్దాం. ముందుగా ప్లస్ పాయింట్స్ని కనుక బేరీజు వేస్తే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు కావడం ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్. ఇది ఒక ఐడెంటిటీ. నెక్స్ట్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు ట్రస్ట్ పేరుతో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, సామాజిక సేవను కొనసాగిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక నియోజకవర్గంలో కొంతవరకు ప్రభావం చేయగలరు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తమవుతుంది. ఇక గ్రౌండ్ రియాలిటీలో చూస్తే అంటే క్షేత్రస్థాయిలో చురుకైన నాయకుడిగా పేరుంది, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇది కూడా ఆయనకి కలిసి వచ్చే అంశం. ఇక ప్రజల పరంగా చూస్తే ముఖ్యంగా రైతులు, యువత నుంచి మంచి స్పందన అయితే ఈయన పట్ల కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ డీటెయిల్స్. ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుడు కుసుమ సతీష్. మరి సతీష్కు అనుకూలమైనటువంటి అంశాలు, మైనస్ పాయింట్స్ ఏంటో చూస్తే ముందుగా ప్లస్ పాయింట్స్ని మనం బేరీజు వేద్దాం. బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా ఉన్నారు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇది ఈయనకి ప్రధానమైనటువంటి ప్లస్. ఇక గ్రౌండ్లో అంటే క్షేత్రస్థాయిలో యాక్టివ్గా ఉంటారు. దాంతోపాటు ప్రజల మనిషి అనేటటువంటి భావన కూడా ఈయనైతే సంపాదించుకున్నారు. ఇది కూడా ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయడం ఈయనకి కలిసి వచ్చేట అంశం. ఏ నాయకుడైనా ప్రజాపక్షంలో ఎవరైతే గలమెత్తుతారో వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రజలు ఎంతో కొంత ఆదరించే పరిస్థితి ఉంటుంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్. మరి కుసుమ సతీష్కి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. నియోజకవర్గంలో కొంతవరకే ప్రభావం చేయగలరు అనేటటువంటి అభిప్రాయం అయితే సర్వేలో పాల్గొన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ చూస్తే ప్రజాపరంగా చూస్తే, రిలేషన్స్ పరంగా చూస్తే ప్రజలతో పెద్దగా పరిచయాలు లేకపోవడమే ఈయనకి అతిపెద్ద మైనస్గా కూడా చెప్పుకోవచ్చు. ఇవి ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. ఏ నియోజకవర్గమైనా, ఏ రాజకీయ నాయకుడికైనా ఆయన దశని దిశని మార్చేటటువంటి ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్ క్యాస్ట్ పాలిటిక్స్. మరి ఈ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఉండేటటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ని ఒకసారి పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో పద్మశాలి కమ్యూనిటీ 25% మంది ఉంటే, ముస్లింలు 17% మంది, ఎస్సీ సామాజిక వర్గం 13%, మున్నూరు కాపులు 12%, పెరిక సామాజిక వర్గం 4% ఉంటే, ఎస్టీలు 3%, యాదవులు 3%, ముదిరాజులు కూడా 3%, ఇక రెడ్డి సామాజిక వర్గం 2% మంది వరంగల్ ఈస్ట్లో ఉన్నారు. అంటే వరంగల్ ఈస్ట్లో కులాల వారీగా ఓటర్ల మద్దతును కనుక పరిశీలిస్తే ఇక్కడ పద్మశాలీల జనాభా అధికం. 25% మంది పద్మశాలీలు ఇక్కడ ఉంటున్నారు. అయితే వాళ్లలో బీఆర్ఎస్ పార్టీకి 50% మంది, కాంగ్రెస్కు 40% మంది, భారతీయ జనతా పార్టీకి 10% మంది మద్దతు ఇస్తున్నారు. చేనేత కార్మికులకు బీమా, నేతన్న మిత్ర తదితర పథకాల వల్ల పద్మశాలీలు అధికార పార్టీకి 10% అధికంగా సపోర్ట్ చేస్తున్నారు. కొండా సురేఖ పద్మశాలి కావడం వల్ల ఆ వర్గాలు కాంగ్రెస్కు అండగా నిలుస్తున్నాయి. వరంగల్ 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కుమార్ పద్మశాలి సామాజిక వర్గం. అతను గులాబీ పార్టీ వైపు ఉండడం వల్ల అతని ప్రభావం కూడా కొంత మేరకు కనిపిస్తోంది. ఇక 17% మంది ముస్లింల విషయానికి వస్తే వీళ్ళలో బీఆర్ఎస్ పార్టీకి 60% మంది, కాంగ్రెస్ పార్టీకి 40% మంది అండగా నిలుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే షాదీ ముబారక్, మైనారిటీ బంధు పథకాల అధికార పార్టీకి ముస్లింలను దగ్గర చేస్తున్నాయని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్లు తమ అభిప్రాయంగా వెల్లడించారు. 13% మంది ఉన్న ఎస్సీలు బీఆర్ఎస్ పార్టీకి 60% మంది, కాంగ్రెస్కు 35% మంది మద్దతు ప్రకటిస్తున్నారు. దళిత బంధు వంటి పథకాలతో పాటు 5 కార్పొరేటర్లు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉండడం వల్ల గులాబీ పార్టీకి కలిసి వస్తోంది. 12% మంది ఉన్న మున్నూరు కాపుల మద్దతు ఎటువైపు ఉన్నది అనేది గమనిస్తే బీఆర్ఎస్ పార్టీకి 50% మంది, కాంగ్రెస్ పార్టీకి 45% మంది, భారతీయ జనతా పార్టీకి 5% మంది అండగా ఉంటున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మున్నూరు కాపు కావడం వల్ల ఆ సామాజిక వర్గం సపోర్టు ఎక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న కొండా సురేఖ పద్మశాలి కాగా ఆమె భర్త కొండా మురళి మున్నూరు కాపు కావడం వల్ల ఓటు బ్యాంకు మద్దతు లభిస్తోంది. ఇక 4% పెరిక, 3% చొప్పున జనాభా ఉన్న యాదవ, ఎస్టీ, 2% రెడ్ల మద్దతు గమనిస్తే 60% వరకు గులాబీ పార్టీకి మద్దతు ఇస్తున్నారని బిగ్ టీవీ
ఎలక్షన్ సర్వేలో తేలింది. రానున్న ఎన్నికల్లో నన్నపనేని నరేందర్కు పోటీగా ఎవరు బరిలో ఉంటే ఫలితం ఏ విధంగా రానుందో ఓసారి పరిశీలిద్దాం. ముందుగా నన్నపనేని నరేందర్ వర్సెస్ కొండా సురేఖ వర్సెస్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, వీళ్ళు ముగ్గురు గనక బరిలోకి దిగితే ఆ పక్షంలో బీఆర్ఎస్ పార్టీకి 42%, కాంగ్రెస్ పార్టీకి 41%, భారతీయ జనతా పార్టీకి 11%, ఇతరులకు 6% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ కాంబినేషన్లో గనక ఎలక్షన్స్ జరిగితే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోరు హోరాహోరీ కానుందని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో తేలింది. బీఆర్ఎస్కు 42%, కాంగ్రెస్కు 41%, బీజేపీకి 11%, ఇతరులకు 6% ఓట్లు లభించనున్నాయి. అందుకు కారణాలు గనక పరిశీలిస్తే కొండా సురేఖ వ్యక్తిగత ఇమేజ్ కలిసి రానుంది. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కాంగ్రెస్కి ప్లస్ కానుంది. గత ఎన్నికల్లో 54% ఓటు షేర్తో విజయం సాధించిన నరేందర్ ఓటు బ్యాంకు ఏకంగా 12% వరకు పతనం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. క్యాడర్ను పట్టించుకోకపోవడంతో పాటు సొంత సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తారు అనేటటువంటి ఆరోపణలు ఆయనకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇదే ట్రెండ్ గనక కంటిన్యూ అయితే నరేందర్ గ్రాఫ్ మరింత డౌన్ అయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీ చేస్తే 12% ఓట్లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 3% మాత్రమే ఓట్లు వచ్చాయి. మరి ప్రదీప్ రావు వ్యక్తిగత ఇమేజ్ వల్ల ఓట్లు 12%కి చేరే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్లో ఇంకా ఎలాంటి అభిప్రాయం తీసుకొని 6% మంది ఓటర్ల అభిప్రాయం కీలకం కానుంది. ఎన్నికల నాటికి వాళ్ళు ఏ వైపు మొగ్గు చూపితే విజయం వారినే వరించనుందని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్లు స్పష్టమైన అభిప్రాయంగా చెప్పారు. ఇది ఇవాల్టి పందెంకోళ్ళు. మరో 2 నియోజకవర్గాల్లో ఓటర్ల అభిప్రాయం ఏ విధంగా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రియాలిటీ సర్వే రిపోర్ట్ డీటెయిల్స్ను రేపు చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.